నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. అయితే మనం కార్తీక మాసంలో ప్రతిరోజు కార్తీక పురాణంలో ఉంది ఒక్కొక్క అధ్యాయము చదువుకుంటున్నాం కదండీ! అయితే ఈరోజొచ్చేసి కార్తీక పురాణం 9దో అధ్యాయం చదువుకుందాం చూడండి. 9దో అధ్యాయం కథ. ప్రారంభం. పార్వతీదేవి శివుడికి నమస్కరించి అడిగింది. ప్రభో, మీరు వేసే దీపాలిక దీపదానం వల్ల స్వర్గప్రాప్తి పొందిన కథ చెప్పారు. ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు కార్తీక మాసంలో చేసిన పుణ్యకార్యం ఫలితం ఏంటో చెప్పండి. అప్పుడు మహాదేవుడు చిరునవ్వుతో ఇలా చెప్పారు. సుధర్మ బ్రాహ్మణుడి కథ. పూర్వకాలంలో మగధ దేశంలో సుధర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. అతను శృతి శాస్త్ర పారంగతుడు, యజ్ఞకర్మలలో నిపుణుడు. కానీ జీవనోపాధి కోసం చాలా కష్టపడేవాడు. తన కుటుంబాన్ని పోషించటంలోనే అతనికి సమయం గడిచేది. అతని మనసులో ఎప్పుడూ దేవుని పూజ చెయ్యాలి కానీ సమయం లేదు అనే బాధ ఉండేది. కార్తీక మాసం ఆరంభం. ఒక సంవత్సరం కార్తీక మాసం ప్రారంభమైంది. అప్పుడు గ్రామంలోని పెద్దలు, ఋషులు అందరూ స్నానం, దీపదానం, ఉపవాసం, దానం వంటి కార్యాలు ప్రారంభించారు. సుధర్ముడు కూడా నిర్ణయించుకున్నాడు. ఈ మాసంలో నా శక్తి మేరకు పుణ్యకార్యం చెయ్యాలి. నాకు ఎక్కువ ధనం లేకపోయినా కనీసం అన్నదానం చెయ్యగలను. అన్నదానం యొక్క మహిమ. ప్రతిరోజు మధ్యాహ్నం సుధర్ముడు తన ఇంటి ముందుకొచ్చే భిక్షువులకు, పేదవారికి, యాత్రికులకు అన్నం పెట్టేవాడు. కొన్ని రోజులు తాను తినకపోయినా ఇతరులకు భోజనం పెట్టడం ఆపలేదు. ఒకరోజు స్వయంగా విష్ణువు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి సుధర్ముని ఇంటి ముందుకు చేరాడు. సుధర్ముడు ఎంతో వినమ్రంగా అతిథికి భోజనం పెట్టాడు. ఆ సమయంలో అతను గుండెల్లో ఆనందం, ప్రశాంతత అనుభవించాడు. భోజనం తర్వాత ఆ వృద్ధుడు విష్ణువు ఆశీర్వదించి అన్నాడు, సుధర్మ, నీకు కార్తీక మాసంలో చేసిన ఈ అన్నదాన ఫలితంగా నిత్య సుఖము, స్వర్గప్రాప్తి, అనంతానందం లభిస్తాయని చెప్పి విష్ణువుగా ప్రత్యక్షమై అతనికి దివ్య దర్శనం ఇచ్చాడు. సుధర్ముని దివ్యగతి. కార్తీక మాసం పూర్తయిన తర్వాత సుధర్ముడు శాంతిగా జీవించి తర్వాత పరమపదం చేరాడు. అతని కుటుంబం కూడా పుణ్యఫలం పొంది సత్ప్రవర్తనతో నిలిచింది. శివుడు పార్వతీదేవికి చెప్పిన బోధ. శివుడు అన్నాడు, గౌరీ, కార్తీక మాసంలో చేసిన ఒక్క చిన్న దానం కూడా అపారమైన ఫలితాన్ని ఇస్తుంది. అన్నదానం అన్ని దానాల్లో శ్రేష్టమైంది. అది దేవతలను సంతోషపరుస్తుంది, పితృదేవతలను తృప్తిపరుస్తుంది. 9వ అధ్యాయం సారాంశం. బ్రాహ్మణుడు సుధర్ముడు కార్తీక మాసంలో అన్నదానం చేసి స్వర్గప్రాప్తి పొందాడు. కార్తీక మాసంలో దానం చేయడం భక్తి, జ్ఞానం, మోక్షానికి మార్గం. థర్డ్ పాయింట్. అన్నదానం సర్వదానాల్లో శ్రేష్టమైనది. కార్తీక మాసంలో చేసిన పుణ్యకార్యం ఫలితం అనేక జన్మల వరకు నిలుస్తుంది. 9వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.